నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు ఏఐఎండీఎస్ జాతీయ అధ్యక్షుడు కాపువారపు కుమార్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. జూన్ నెలలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాన్ని వర్ల రామయ్య గారికి కేటాయించాలని ఆయన కోరారు. వర్ల రామయ్య గారు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను, ఆయన సేవలను కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిర్ణయం ద్వారా మాదిగలకు పార్టీ అండగా ఉంటుందనే నినాదాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారికి హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కాపువారపు కుమార్. నేను ఏఐఎండిఎస్ నేషనల్ ప్రెసిడెంట్, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఈ సందర్భంగా విషయం ఏంటంటే, ఏదైతే పార్టీనే నమ్ముకొని, తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్టీఆర్ గారి అభిమానిగా, చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత ఆప్తుడిగా, అలాగే శ్రేయోభిలాషిగా, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా, తెలుగుదేశం పార్టీయే నా భూతో నా భవిష్యత్తు అని ముందుకెళ్తున్న శ్రీ వరల రామయ్య గారికి ఏదైతే రాజ్యసభ సీట్లు జూన్ నెలతో ఖాళీ అవుతున్నాయో ఆ రాజ్యసభ సీట్ని కేటాయించి మాదిగలకు మరొకసారి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీట్ని కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక అభ్యర్థన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.